హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ఇంట్రాడే స్టాక్ స్కానింగ్ చేయడం కోసం ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నేను అంతకుముందు చేసిన ఇంట్రాడేకి సంబంధించిన వీడియోస్‌లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అయితే ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎప్పుడు రాబోతుంది అని కొంచెం ముందుగానే తెలియాలి అని అనుకుంటే, అలాంటప్పుడు ఈ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉందన్నమాట. సో, అది ఎలాగా అనేది చూద్దాం. అయితే బిఫోర్ దట్ అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ఆర్ఎస్ఐ డైవర్జెన్స్‌ని మళ్ళొక్కసారి గనక చూస్తే, స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే హయ్యర్ హైస్ ఫార్మ్ అవుతుందో, యాక్చువల్‌గా దాంట్లో మొమెంటమ్ పెరుగుతూ ఉండాలి. అంటే ఎక్కువ మంది ఇంకా బయర్స్ వస్తున్నారనుకోండి, అలాగే హయ్యర్ హైస్ ఫార్మ్ అవుతూ పైకెళ్తుంది. కానీ మొమెంటమ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు, అంటే స్టాక్ ప్రైస్ పైకెళ్తున్నప్పుడు వాల్యూమ్స్ తగ్గిపోతా ఉన్నాయి. పెద్దగా ఎవరు బై చేయట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆర్ఎస్ఐ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతూ ఆర్ఎస్ఐ అనేది ఇలా తగ్గుతూ ఉంటుందో, అలాంటప్పుడు ఆ స్టాక్‌లో మొమెంటమ్ వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే, కింద ఒక సపోర్ట్ ఉంటుంది గదా! ఈ సపోర్ట్ దగ్గరికొచ్చి స్టాక్ గనక సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందకెళ్ళింది అనంటే షార్ప్ ఫాల్ రావచ్చు. అలాంటప్పుడు ఇంట్రాడేలో మనం అక్కడ షార్ట్ సెల్ చేసుకోవచ్చు. లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో పుట్ అయినా కొనుక్కోవచ్చు. లేదా కాల్ అయినా సెల్ చేయొచ్చు. అయితే మరి ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఎప్పుడు రావడానికి పాసిబిలిటీ ఉంది? ఏ స్టాక్‌లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వస్తుంది? అని తెలుసుకోవడం కోసం మనం ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. యాక్చువల్‌గా అసలు ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అంటే ఏంటి? ఈ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది చూడ్డానికి ఆర్ఎస్ఐ లాగానే ఉంటుంది. కానీ యాక్చువల్‌గా ఆ ఇండెక్స్ క్రియేట్ జేయడానికి ఒక రోజులో మనకి కొన్ని గ్రీన్ క్యాండిల్స్ వస్తా ఉంటాయి. కొన్ని రెడ్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. సో, నంబర్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ ఎన్ని, రెడ్ క్యాండిల్స్ ఎన్ని, దాన్ని బట్టి ఎక్కువ బయింగ్ మొమెంటమ్ ఉందా, సెల్లింగ్ మొమెంటమ్ ఉందా అని చూసుకుంటూ, దానితో పాటుగా ఆర్ఎస్ఐ కాంబినేషన్ చేస్తే మనకొచ్చేది ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనమాట. అంటే ఆర్ఎస్ఐ కంటే కూడా ఇది ఇంకా అడ్వాన్స్‌డ్. అయితే యాక్చువల్‌గా ఈ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ ఇండెక్స్ గనక మోర్ దెన్ 80 ఉంటే ఓవర్ బాట్ అని అనుకోవచ్చు. యాక్చువల్‌గా టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రకారం, లేకపోతే ఎవరైతే ఈ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్‌ని కనిపెట్టారో వాళ్ళ ఉద్దేశ్యం ప్రకారం ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ గ్రేటర్ థాన్ 70 ఉంటేనే ఓవర్ బాట్. బట్ మనకి అది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఫైండ్ ఔట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి మోర్ దెన్ 80 ఉంటే ఓవర్ బాట్ అని మనం అనుకుంటాం. అలాగే ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ లెస్ దెన్ 20 ఉంది అనంటే ఓవర్ సోల్డ్ అని అనుకుంటాం. సో, ఓవర్ బాట్ కండిషన్స్‌లో సెల్లింగ్ గురించి ఆలోచిస్తాము. ఓవర్ సోల్డ్ కండిషన్స్‌లో బయింగ్ గురించి ఆలోచిస్తాం. సో, ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం ఏం చేయాలి అనేది. సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ అందరి ఫేవరెట్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో, బ్యాంక్ నిఫ్టీకి ప్రస్తుతానికి నేను స్టడీస్‌లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ యాడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది నేను క్లిక్ చేశాను అనంటే, సో, ఇక్కడ యాక్చువల్‌గా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వస్తుంది చూసారా? సో, ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టాక్ పడినా కూడా ఆర్ఎస్ఐ అనేది పెరిగింది. అందుకనే బ్యాంక్ నిఫ్టీ అనేది రివర్స్ అయింది. సో, ఈ రివర్స్ అవుతున్నప్పుడు యూజువల్‌గా నా సజెషన్ ఏంటి అంటే, దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ మనం డ్రా చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలాగా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఫార్మ్ అయిందో, నేను ఇక్కడ నుంచి ఇలా రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే, ఎప్పుడైతే నాకు ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అవుతుందో, ఇక్కడ నేను బయింగ్‌కి వెళ్తాననమాట. సో, ఇక్కడ క్లియర్‌గా షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది. సేమ్ అలాగే ఒకవేళ నెగెటివ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటే ఇక్కడ రెడ్ కలర్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వస్తది. యాహ్! సమ్‌వేర్ హియర్. సో, ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైతే నెగెటివ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చిందంటే స్టాక్ ప్రైస్ పడిపోవడానికి పాసిబిలిటీ ఉంది అని. అలాంటప్పుడు నేను లోస్‌ని జాయిన్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాను. ఎప్పుడైతే అది బ్రేక్ అవుతదో అక్కడ షార్ప్ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. చూసారు కదా! ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంది. కానీ ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎప్పుడైతే వస్తది అని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, దీనికి ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ మనం యాడ్ చేసుకోవచ్చనమాట. సో, స్టడీస్‌లోకి వెళ్ళి నేనిక్కడ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అయితే యూజువల్‌గా టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రకారం ఇంట్రాడే మొమెంట్ ఇండెక్స్ యాడ్ చేసినప్పుడు ఓవర్ బాట్ కండిషన్ 70 అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్ 30 ఉంటుంది. దీన్ని నేను మార్చుకోవాలి అని అనుకుంటున్నాను. సో, ఓవర్ బాట్ కండిషన్ వచ్చేసి నేను 80 పెట్టుకుంటాను. ఆహ్, జస్ట్ ఓవర్ బాట్ కాబట్టి రెడ్ కలర్‌తో రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఓవర్ సోల్డ్ కండిషన్‌ని 20 కింద తీసుకొని దీన్ని గ్రీన్ కలర్ అంటే బయింగ్ ఇండికేషన్ కోసం అని గ్రీన్ కలర్ పెట్టుకుంటున్నాను. డన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఎప్పుడైతే ఇలాగా ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది 20 కంటే కిందకెళ్ళిందో, ఇక్కడ నాకు మెల్లగా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది ఫార్మ్ అవ్వచ్చు అని చెప్పి నాకు ఇండికేషన్ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఫార్మ్ అవ్వచ్చు అని ఇండికేషన్ వచ్చిందో, నేను ఓకే. ఇక్కడ నుంచి నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని
ఎప్పుడైతే నాకు రెసిస్టెన్స్ బ్రేక్ అవుతదో అలాంటప్పుడు నేను బై చేయాలి అని అనుకుంటాను. సో, ఇక్కడ నాకు క్రింద గ్రీన్ వస్తుంది అంటే బై చేయమని గదా! సో, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ పాజిటివ్ వస్తుంది కాబట్టి బయింగ్ ఇండికేషన్‌లో ఉండాలి మనం. బట్ ఎప్పుడొస్తాం బయింగ్‌లోకి? ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో, ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనం బయింగ్ చేసుకుంటాము. తర్వాత అలాగే నేను ఒకసారి బ్యాక్‌కి గనక వెళ్లి చూసుకుంటే, సో, సమ్‌వేర్ నాకిక్కడ 80 పైన ఇక్కడొచ్చిందనమాట. సో, ఇక్కడేమన్నా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చిందా? ఏం రాలేదు. సో, ఇక్కడ నా పరంగా అయితే ఎలాంటి ఇండికేషన్ రాలేదు నాకు. సో, బట్ ఈ రీజియన్‌లో నాకు ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది నాకు 80 దాటి పైకెళ్ళింది. అలాగే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఫార్మ్ అయింది. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామనంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్‌కి సంబంధించిన సపోర్ట్ లైన్ మనం డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే సపోర్ట్ లైన్ బ్రేక్ అయిందో అక్కడ మనం షార్ప్ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఎట్ డే ఎండ్‌లో మనకి సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యి కిందకొచ్చింది. డే ఓపెన్ అయ్యేసరికే మనకిక్కడ షార్ప్ ఫాల్ అనేది వచ్చేసింది. సో, ఇది కేవలం బ్యాంక్ నిఫ్టీలోనే కాదు, మనకి స్టాక్స్‌లో కూడా వర్కౌట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూస్తున్నాను. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూస్తే నాకు ఫస్ట్ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ చూసుకుంటాను. 20 బిలో ఎక్కడుంది? ఇక్కడుంది. సో, 20 బిలో ఇక్కడున్నప్పుడు నా ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడెక్కడో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ రావచ్చు అని అనుకుంటాను. వెయిట్ చేస్తాను. కాసేపటి తర్వాత ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఫార్మ్ అవుతుంది. సో, ఫార్మ్ అయిన తర్వాత ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ బుల్లిష్ సైడ్ గ్రీన్ కలర్ కదా! సో, బుల్లిష్ సైడ్ ఫార్మ్ అయింది. సో, బుల్లిష్ సైడ్ ఫార్మ్ అయినప్పుడు నేను దీనికి సంబంధించిన ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాను. సో, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ నేను ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకుంటే ఎప్పుడైతే నాకు ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిందో ఇక్కడ నాకు బయింగ్ ఇండికేషన్ వచ్చింది. తర్వాత మనకి షార్ప్ అప్ మూవ్ అనేది కనపడుతూనే ఉంది. రైట్? సో, ఇట్లాగా ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ బిలో 20 ఉన్నప్పుడు మనం బయింగ్ సైడ్ గురించి ఆలోచించొచ్చు. కానీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చిన తరువాత దానికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం బయింగ్ చేస్తే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటది. అదే ఒకవేళ రివర్స్‌లో చేయాలి అని అనుకోండి, ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ 80 పైన ఉన్నప్పుడు చూసుకోవాలి. సో, నేను బ్యాక్‌కెళ్తున్నాను ఇదే హెచ్‌డిఎఫ్‌సి చార్ట్‌లో. యాహ్! హియర్. సో, ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ 80 పైనుంది. అంటే ఇక్కడ నాకు బెరిష్ సిగ్నల్ అంటే ఓవర్ బాట్ అయిపోయింది. ఇక్కడ నుంచి పడిపోవచ్చు అని. సో, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కోసం వెయిట్ చేశా. ఇక్కడొచ్చింది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. సో, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇక్కడొచ్చింది కాబట్టి నేనేం చేస్తాను, బెరిష్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన సపోర్ట్ లైన్ డ్రా చేసుకుంటాను. ఎప్పుడైతే సపోర్ట్ లైన్ బ్రేక్ అయిందో మనకి షార్ప్ ఫాల్ కనపడుతూనే ఉంది. సో, మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎక్కువుందని మీకు ప్రీవియస్ చార్ట్స్ చూడగానే అర్థమైపోతుంది. సో, దీన్ని మనం ఎలా స్కాన్ చేసుకోవచ్చు? ఏ స్టాక్‌లో వస్తుంది మరి ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ 80 గాని, బిలో 20 గాని ఎక్కడొస్తుంది? ఏ స్టాక్‌లో వస్తుంది? అని స్కాన్ చేసుకోవడం కోసం మనం స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేయొచ్చనమాట. అయితే స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు స్కాన్ చేయాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా జీరోదా అకౌంట్ అనేది ఉండాలి. సో, జీరోదా అకౌంట్ ఉంది అని అనుకుంటే దాంట్లో మీరు లాగిన్ అయ్యి స్కానర్స్‌లో క్రియేట్ స్కానర్ క్లిక్ చేయొచ్చు. సో, క్రియేట్ స్కానర్స్‌లో సపోజ్ మీరు నిఫ్టీ 100 కావాలనుకుంటే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 500 కావాలంటే 500లో టెస్ట్ చేసుకోవచ్చు. అయితే టైమ్ ఫ్రేమ్ యాక్చువల్‌గా 1 మినిట్ కాకుండా నా ఫేవరెట్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్. 15 మినిట్స్‌లో దీని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఎంత టైమ్ ఫ్రేమ్ తగ్గిస్తుంటే అన్ని ఫేక్ సిగ్నల్స్ వస్తాయన్నమాట. సో, అందుకోసమని 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకొని క్యాండిల్ స్టిక్ చార్ట్ అలాగే ఉంచుకుంటాను. ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ నేను యాడ్ చేసుకొని ఎప్పుడైతే నాకు క్రాసెస్ అబోవ్ 80 గనక వచ్చింది అనంటే, సో, దానికోసం నేను నంబర్ అని రాసి దీంట్లో నేను 80 గనక మెన్షన్ చేశాను అని అనుకోండి. ఇప్పుడు నాకు ఐఐఎంఐ బెరిష్ అని పెట్టుకుంటాను. అంటే నాకు మేబీ పడిపోవాల్సిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు నోటిఫికేషన్ రావచ్చు. సో, ఇక్కడ స్కాన్ అండ్ సేవ్ గనుక నేను క్లిక్ చేశాను అనుకోండి, ఏ స్టాక్ లేదంట. సో, మేబీ బుల్లిష్‌లో ఏమన్నా ఉన్నాయేమో అని చూద్దాం. సో, ఒకవేళ మనం బుల్లిష్ సైడ్ అంటే స్టాక్స్ ఏవి పెరగడానికి పాసిబిలిటీ ఉంది, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ పాజిటివ్ డైవర్జెన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని తెలుసుకోవడం కోసం ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది నాకు క్రాసెస్ అబోవ్ క్రాసెస్ బిలో నంబర్ 20 కావాలన్నమాట. సో, నంబర్ ఇక్కడ నేను 20 పెట్టుకుంటాను. సచ్ థట్ ఇక్కడ నాకు బుల్లిష్ ఏముంది అనేది నాకు కావాలి. సో, స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో, 20 బిలో ఏది లేదు. 80 అబోవ్ ఏం లేదు. మనకి సిగ్నల్స్ ఎప్పుడు రావు. ఎప్పుడో రేర్‌గా వస్తాయి. బట్ సమ్‌హౌ జస్ట్ నేనొక 30 రాసి పెట్టుకుంటాను. సపోజ్ 30 చేసి చూస్తే యాహ్! స్కాన్ చేస్తే 30కి నాకిక్కడొచ్చింది. సో, యూజువల్‌గా మనం స్కాన్ చేసుకుంటున్నప్పుడు లైవ్ మార్కెట్‌లో ఎప్పుడైతే మనం రన్ అవుతూ ఉన్నామో 20 అండ్ 80 ఫాలో అయితే మీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ యాస్ ఆఫ్ నౌ 20 ఏది లేదు కాబట్టి నేను 30 పెట్టి చూపిస్తున్నాను. సో, బజాజ్ హోల్డింగ్స్ అనే స్టాక్ ఇక్కడ నాకు ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది 30 బిలో ఉంది. సో, ఒక్కసారి నేను బజాజ్ హోల్డింగ్ స్టాక్ ఓపెన్ చేస్తాను. సో, అక్కడ ఒకవేళ 20 కంటే బిలో ఉంది అనంటే ఏం చేయొచ్చు అనేది చూపిస్తాను. సో, ఇక్కడ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ అనేది ఆల్రెడీ 20 బిలో ఒకసారి ఎళ్లి పైకెళ్ళి మళ్ళీ 30కొచ్చింది. బట్ నేనిక్కడ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ చూసేది ఎందుకు? నాకు ఈ స్టాక్‌లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఫార్మ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని ముందే గనుక్కోవడానికి. సో,
ఇక్కడ చూడండి అంతకుముందు సేమ్ బజాజ్ హోల్డింగ్స్‌లోనే 20 బిలోకి ఇక్కడ ఎళ్ళింది ఒకసారి. వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చింది చూసారా? సో, ఈ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ట్రెండ్ లైన్ గనక నేను డ్రా చేసుకుంటే రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అంతకుముందుది ఇలా వస్తుంది రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో షార్ప్ అప్ మూవ్ వచ్చింది చూసారా? సో, దీన్ని మనం క్యాష్ చేసుకోగలుగుతాం. సేమ్ అలాగే ఇప్పుడు నాకు మళ్ళీ ఇక్కడొకసారొచ్చింది. సో, ఇక్కడ నేను మేబీ రేపు, ఎల్లుండిలో మనకేమన్నా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వస్తుందేమో చూడాలి. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వస్తుంది అని వెయిట్ చేసుకుంటూ మనం దీనికి సంబంధించిన ట్రెండ్ లైన్ గూడా డ్రా చేసుకొని రెడీగా ఉండి ఎప్పుడైతే బ్రేకౌట్ వచ్చిందో అలాంటప్పుడు మనం దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇట్లా మనం స్టాక్‌ని దేన్ని ట్రేడ్ చేయాలి అని ముందుగానే అనాలిసిస్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చి దానికి సంబంధించిన రెసిస్టెన్సో, సపోర్టో బ్రేక్ అయింది అనంటే దాన్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయడం కోసం ఈ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్‌ని యూజ్ చేసుకొని దీని ద్వారా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్‌ని కనుక్కొని ఎప్పుడైతే సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని బ్రేక్ అవుతుందో దానికి తగినట్టు ట్రేడ్ చేస్తే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఇంట్రాడేలో కూడా చాలా బాగుండొచ్చు. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ వేరే స్టాక్స్‌లో కూడా వర్కౌట్ అవుతుంది. దీన్ని మనం ఒకవేళ లైవ్‌లోకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే టేక్ లైవ్ గనక క్లిక్ చేశారు అనంటే మనం ఎవ్రీ 1 మినిట్ ఫ్రీక్వెన్సీకో లేకపోతే 3 మినిట్ ఫ్రీక్వెన్సీకో దాన్ని సెట్ చేస్తూ ఇవ్వమని ఇండికేషన్ ఇస్తూ ఉండొచ్చు. టేక్ లైవ్ అని గనక క్లిక్ చేశారు అనంటే అది స్కాన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు అలాంటి కండిషన్ మీట్ అవుతుందో అప్పుడు మీకొక అలర్ట్ ఇస్తుందనమాట. ఆ అలర్ట్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ నుంచే ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న హై వాలటిలిటీలో ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అని కనుక్కునే లోపే చాలా వరకు మనం ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటాం. సో, అందుకోసమని ఇలాంటి స్క్రీనర్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ గూడా మాక్సిమం ఆల్గో ట్రేడింగ్ మీదనే డిపెండ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి ఆల్గో ప్లాట్‌ఫార్మ్స్ లైక్ స్ట్రీక్ అనేవి ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటే ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ అనేది మనం ముందు నుంచి అలవాటు చేసుకున్న వాళ్ళం అవుతాము. సో, ఐ థింక్ ఈ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ గురించి అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. నేనిక్కడ ఈ ఇంట్రాడే మొమెంటమ్ ఇండెక్స్ యూజ్ చేస్తూ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్‌ని ఫైండ్ ఔట్ చేసి తర్వాత రెసిస్టెన్స్ బ్రేకౌట్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేస్తున్నాను. సచ్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను. దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని చూడొచ్చు. దీన్ని ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ దీన్ని ఒకవేళ మీరు మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెటప్‌కి కూడా యాడ్ చేసుకోవచ్చు. Thank you everyone for watching this video.